రైతు బంధు పడాలి, జీతాలు రావాలి, జీతాలు పడ్డాయోచ్చు అంటూ మీడియాలో ప్రచారం. ఇదేం దిక్కుమాలిన ప్రచారం అంటూ ఉద్యోగుల అసంతృప్తి. మాకు జీతాలు రాలేదంటూ టెలిగ్రామ్ గ్రూపుల్లో గగ్గోలు. రైతు బంధు పైసలు కూడా పడిపోయాయంటూ మరో కాంగ్రెస్ పత్రికలో తప్పుడు కథనాలు. మాకు పైసలు రాలేదంటూ లబోదిబో అంటున్న రైతన్నలు. రేవంత్ మీడియా పిఆర్ స్టంట్స్ తో జనం తిప్పలు. మీరు ఇట్లనే చేస్తే చెప్పుతోడు కొడతారు ప్రజలు. ఉద్యోగస్తులు కూడా చెప్పుల దండ తీసుకొచ్చి మెడలెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. జర జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఏసిన్లా వేయాలి చెప్పాలి మీరు. ఇక నిన్నేం రాసిండ్లు వెలుగు పేపర్ అయినా 5వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు పడ్డాయి. ఇక ఇదే తీరు కంటిన్యూ కావాలని మనసారా కోరుకుంటున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో 12వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు వేసేది, కానీ రేవంత్ రెడ్డి రాగానే అది బంద్ అయ్యి 4వ తారీఖు లోపే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయి అన్నారు. ఇప్పుడు ఎక్కడ పర్లేదట. మరి ఏమనాలి ఇప్పుడు మిమ్మల్ని? అంటే ప్రభుత్వమే ఇన్ని అబద్ధాలు ఆడుతుందంటే సామాన్యులు ఎట్లా అర్థం చేసుకోవాలి? రైతు బంధు వేయకుండానే రైతు బంధు పడ్డాడు అన్నారు. ఈ తీరుగున్నది మీ కథలు. రైతు బంధు పైసలు పడిపోయాడంటూ మరో కాంగ్రెస్ పత్రికలో తప్పుడు కథనాలు. దయచేసి మిత్రులారా, రేవంత్ రెడ్డి ఏం చేస్తానంటే వెలుగు పేపర్ ఒకటి, ఈనాడు పేపర్ ఒకటి, ఆంధ్రజ్యోతి పేపర్ ఒకటి. ఇందులో ఆంధ్రజ్యోతి పేపర్ ఏం చేస్తా అంటే గోడ మీది పిల్ల కాసేపు ఇట్లా ఉంటుంది. ఇక మిగతా అన్ని రేవంత్ని భుజాల మీద వేసుకొని మోస్తాను. దీనికి తోడు సుమన్ టీవీ అనేది ఒకటి ఉన్నది, దానికి తోడు రేవంత్ రెడ్డికి సంబంధించిన బిగ్ టీవీ అనే ఒకటి ఉన్నది. ఇవి దొంగ ఛానల్. ఇవి ఆర్టీవీ కూడా ఒకటి, రవిప్రకాష్ పెట్టిన ఆర్టీవీ కూడా ఒకటి. ఇక యథావిధిగా మల్లిగాడు రగ్గాడు ఉండే ఈ దొంగలంతా కలిసి వీటిని అంటారు. ఇక్కడ మెసేజ్ పంపిళ్ళు టిఎస్ గౌట్ ఎంప్లాయీస్. ఇంకేంటి, ప్రజల్లో వాళ్ళకు రావాల్సినంత టాక్ వచ్చేసింది. మన జీతాల సంగతి అంతే. అమ్మ జీతాలు వేయకుండానే వేసినంత దుర్మార్గ ప్రభుత్వం మీది తప్పించి ఎవ్వరది లేదు. ప్రజలను మీరు జబర్దస్త్ కిట్స్ చూపెడతాను ఏంది? ఇంకా చాలా డిస్ట్రిక్ట్లో జీతాలు పడలేదు. అప్పుడే గౌట్ పేపర్లు వారితో మేనేజ్ చేయిస్తుంది. పేపర్లో రాసేటోనికి సిగ్గు ఉండాలి. ఇది ఎవరు మాట్లాడతాను? ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడతాను. ఇది టిఎస్ గౌట్ ఎంప్లాయీస్ సంబంధించి ఒక గ్రూపు, వాళ్ళ దాంట్లోకి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసి ఈ పేపరు ప్రచురించింది వార్తను. రైతు బంద్ వేయకుండానే రైతు బంద్ వేసిండ్లంటిరి, జీతాలు వేయకుండానే జీతాలు వేసిండ్లు అంటారు, పింఛన్లు వేయకుండానే పింఛన్లు వేసిన్లు అంటారు. తెల్లారి పెద్ద పెద్ద వార్తలు ఎత్తాను. అంటే నువ్వు మోడీని మించిపోయినావు కదా, కాంగ్రెస్ సర్కారు మోడీని మించిపోతుంది. దొంగలారా, ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. ఇది ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్. మనం ఏ పని చేసామన్నది కాదు, ఏం చేయకుండా చేసినట్టు మన మీడియాలో ఎంత రాయించుకున్నాం, ఎంత చూపించాం, ఎంత చూపించుకున్నాం అనేది ముఖ్యం అనేది ఇప్పుడు తెలంగాణలో ట్రెండ్ అవుతున్న డైలాగ్. పావలా పనికి రూపాయి పావలా పబ్లిసిటీ చేయించుకున్న ఓ పద్ధతి, కానీ పైసా పని చేయకుండా 10 రూపాయల పబ్లిసిటీ చేయించుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిపోయింది. తెలంగాణ సర్కార్ ఇదే పద్ధతిని ఫాలో అవుతుంది. పని చేశామా లేదా అనేది పక్కన పెట్టేసి అంత అద్భుత అన్నట్లు మీడియాలో పబ్లిసిటీ చేయించుకోవడం మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. 9వ తేదీనే వేసామన్న రైతు బంధు రాలేదు, 5వ తారీఖు లోపే వేస్తామన్న జీతాలు ఇప్పటిదాకా అతిగతి లేదు, కానీ మీడియాలో ప్రచారం మాత్రం మరోలా ఉంది. ఎందుకే మీరు ఇట్లా చేస్తాను? ఎందుకు చెప్పుర్రి? మీ దుర్మార్గాలు చెప్పలేక, మీ 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 ఈ పబ్లిసిటీ స్టంట్స్ చెప్పలేక మా నోర్లు పోతున్నాయి. కానీ మా ప్రజలు, మా పేదలు మీ పబ్లిసిటీ స్టంట్స్ అర్థం చేసుకోలేక అబ్బా జీతాలు పడ్డాయి. ఇప్పుడు ఇది ఎట్లున్నదంటే, అవతలు ఇక్కడ రాస్తాన్లు రైతు బంధు పడింది అని రాస్తాను. ఈ అవతల ఊరోడు ఏమనుకుంటాడంటే ఈ ఊరోనికి పడ్డాయి అనుకుంటాడు, ఈ ఊరోడు ఏమనుకుంటాడంటే అవతల ఊరోనికి పడ్డాయి అనుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పడ్డాయోచ్చు అని పెట్టగానే ఈ అవతలోడు ఆ పక్కన ఎంప్లాయీని, సార్ మీకు జీతాలు పడ్డాయా సార్ అంటే, మాకేడ పడ్డాయి సార్, మీకు పడ్డాయి అనుకొని మేము అనుకుంటున్నాం. ఇట్లా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నిన్న తీన్మార్ మల్లిగాడు వాని జీతాలు పడ్డాయోచ్ అని ఇట్లా స్టిల్లు పెట్టి చూసిందా ప్రజలారా, రేవంత్ అన్న నచ్చిండు ఎట్లేసిండో అంటాడు. చెప్పుతాడు కొట్టుర్రి గాడి కొడుకులను ఒక్కొక్కరి.
పేద ప్రజల పక్షాన ఉండని మీ బతుకులు దేనికిరా మీ బతుకులు పేదల పక్షాన ఉన్నప్పుడు?